ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. దసరా సెలవులు ముగియడంతో జనం హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు పండగకి ఇంటికొచ్చి తిరిగి వెళ్తున్నారు. దీంతో నిర్మల్, బైన్సా, ఉట్నూర్, ఆదిలాబాద్ బస్టాండ్లు ప్రయాణికులతో జాతరను తలపిస్తున్నాయి. గంటల తరబడి వెయిట్ చేస్తున్నా బస్సులు రావటం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రయాణికుల ఇబ్బందులపై అంజయ్య పూర్తి సమాచారం అందిస్తారు. సెలవులు ముగిసాయి. దసరా సెలవులు ముగియడంతో మళ్ళీ పట్నం బాట పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులందరూ కూడా మళ్ళీ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ప్రయాణ ప్రాంగణాలకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే భారీగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి వచ్చిన ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరితోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కిటకిటలాడుతుంది. ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజులుగా సెలవులు ఉన్నాయో ఆ సెలవుల నేపథ్యంలో విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా పండగను సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇంటికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సెలవులు ముగియడంతో మళ్ళీ ఏదైతే ఉద్యోగులు ఎవరైతే హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తారో వారందరూ కూడా మళ్ళీ ఇంటి బాట పడుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు హైదరాబాద్లో చదివే విద్యార్థులందరూ కూడా పండగ సెలవులు ముగియడంతో వారందరూ కూడా ఏదైతే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. వారందరితో ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కిటకిటలాడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా హైదరాబాద్ వెళ్ళడానికి ఏదైతే ఇప్పటికే కొంతమంది రిజర్వేషన్లు చేసుకోవడం జరిగింది. మరికొంతమంది ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్ లేకుండా బస్టాండ్లలో ఏదైతే బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. కానీ బస్సులు కనిపించడం లేదు. అదేవిధంగా అవసరం ఏదైతే రద్దీ ఎంత ఉందో రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేవనే ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.